ఇండియాలో హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే మొదటిసారిగా క్యాన్సర్ ని ఆపగలిగే వ్యాక్సిన్. ఒక చిన్న ఇంజెక్షన్ తో ఒక అమ్మాయి జీవితాన్నే కాపాడొచ్చు. అసలు ఈ హెచ్పివి అంటే ఏంటి? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది ఎక్కువగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అవ్వడం వల్ల లేడీస్ లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. వన్స్ ఈ డిసీజ్ వచ్చాక లేడీస్ లో ఈ డిసీజ్ వచ్చిందన్న విషయం కూడా చాలా కాలం వరకు తెలియదు. హెచ్పివి వైరస్ లో 200 కంటే ఎక్కువ స్ట్రెయిన్స్ ఉన్నాయి. మన ఇండియాలో లేడీస్ లో సర్వైకల్ క్యాన్సర్ అనేది రెండవ అతిపెద్ద క్యాన్సర్. ప్రతి సంవత్సరం కూడా ఇండియాలో 80,000 గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అందులో దాదాపుగా 42,000 మంది అమ్మాయిలు చనిపోతున్నారు. ఇండియాలో ప్రతి 7 నిమిషాలకు ఒక అమ్మాయి సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోతుంది. అంటే ఈ వ్యాక్సిన్ మన ఇంట్లో ఉండే అమ్మాయిలకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్, జెంటల్ వార్డ్స్, వెజైనల్, వల్వార్, ఎనల్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అనేది తగ్గుతుంది. ఇండియన్ గవర్నమెంట్ హెచ్పివి వ్యాక్సినేషన్ ని 14 to 15 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఆడపిల్లలకు మొదటిసారిగా స్టార్ట్ చేయనుంది. ఫస్ట్ డోస్ వేసిన 6 months తర్వాత సెకండ్ డోస్ వేసుకోవాలి. మన ఇండియాలో 3 types ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సర్వవాక్, గార్డాసిల్, గార్డాసిల్ 9. ఇందులో గార్డాసిల్ 9 అనే వ్యాక్సిన్ ఎక్కువ స్ట్రెయిన్స్ ఉండి ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ వ్యాక్సిన్ మీకు దగ్గరలో ఉండేటువంటి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. అదే వ్యాక్సిన్ ప్రైవేట్ గా అయితే 4,000 వరకు కాస్ట్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ని ప్రెగ్నెంట్ ఉమెన్స్, అలర్జీస్ ఉండే వాళ్ళు అస్సలు వేసుకోకూడదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. మీ లైఫ్ లో మీకు ఇంపార్టెంట్ అనిపించే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న షేర్ ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది. జై హింద్.